హాయ్ అండి, వెల్కమ్ టు సింప్లీ బారు ఛానల్. ఈరోజు మ్యాంగో పికిల్ని మిక్సీలో ఎలా చేసుకోవాలో చూద్దాం. ఈ పచ్చడి మనం టిఫిన్స్లో కూడా అన్నంలో కూడా యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. ముందుగా స్టవ్ పైకి ఒక బాండిల్ తీసుకొని అందులోకి ఒక 2 స్పూన్లు వరకు ధనియాలు, ఒక 2 స్పూన్లు జీలకర్ర, ఒక 2 స్పూన్లు ఆవాలు అండ్ ఒక పావు స్పూన్ వరకు మెంతులు వేసుకొని బాగా దోరగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ మసాలా మ్యాంగో పికిల్ అనేది చాలా బాగుంటుందండి. ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత సపరేట్గా వేరే ప్లేట్లో తీసి పెట్టుకొని చల్లార్చుకోవాలన్నమాట. ఆ తర్వాత అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఒక 10 వరకు ఎండుమిరపకాయలు వేసుకొని ఆయిల్లో బాగా మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఈ ఎండుమిరపకాయలు కూడా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా వేగించి పెట్టుకున్న మసాలా దినుసుల్లో వేసుకొని చల్లార్చుకోవాలి. ఈలోపు మనం మామిడికాయ ముక్కల్ని కట్ చేసి పెట్టుకుందాం. నేను 3 చిన్న సైజు మామిడికాయల్ని తీసుకున్నానండి. వీటిని బాగా చిన్న చిన్న ముక్కలుగా మనం ఆవకాయకి కట్ చేసుకుంటాం కదా, అలా కాకుండా ఇంకా చిన్న సైజులో కట్ చేసుకోవాలి. ఎందుకంటే మిక్సీలో కదా మనం వేసుకుంటుంది, అందుకోసమని కొంచెం చిన్న చిన్న ముక్కలుగానే కట్ చేసుకోవాలండి. ఇలా చూపించినట్టు కట్ చేసి పెట్టుకోండి. ఈ మామిడికాయ పచ్చడిని ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 2 వీక్స్ వరకు స్టోర్ ఉంటుందండి. ఈ పచ్చడి మనకి ఇడ్లీ దోశల్లోకి కూడా చాలా బాగా టేస్టీగా ఉంటుందన్నమాట. అన్నంలోకి కూడా చాలా రుచిగా ఉంటుంది. సో మీరు ట్రై చేయండి, ఎంజాయ్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సింప్లీ బారు ఛానల్. ప్లీజ్ మీ సజెషన్స్ ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి. ప్లీజ్ సపోర్ట్ సింప్లీ బారు ఛానల్. చూసారు కదా, ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మ్యాంగో పికిల్ కోసం మనం మసాలా పౌడర్ని రెడీ చేసుకుందాం. ఇందాక వేగించి పెట్టుకున్నాం కదా, ముందుగా ఆ దినుసులన్నీ మిక్సీలోకి వేసుకొని ఒక 3 స్పూన్స్ వరకు కల్లుప్పు వేసుకొని బాగా గ్రైండ్ చేసుకోవాలి. సాల్ట్ చాలా ఇంపార్టెంట్ అండి. తగ్గితే మాత్రం మనకి పచ్చడి అనేది పాడవుతుంది. సో అందుకని కొంచెం ఎక్కువే వేసుకోవాలి. ఒక 2-3 రోజులు ఆగితే మనకి ఆ సాల్ట్ అనేది తగ్గుతుందన్నమాట. సో సాల్ట్ మాత్రం కొంచెం చెక్ చేసుకొని వేసుకోండి. ఇట్లాగా ఈ మసాలా దినుసుల్ని బాగా మంచిగా పౌడర్ లాగా, మెత్తటి పౌడర్ లాగా చేసుకోవాలి. ఆ తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ చిన్న చిన్న మామిడికాయ ముక్కల్ని కూడా మిక్సీ గిన్నెలోకి వేసుకొని ఒకసారి స్పూన్తో తిప్పుకొని గ్రైండ్ చేసుకోవాలండి. మరీ మెత్తగా ఏమీ గ్రైండ్ చేయాల్సిన అవసరం లేదు. పేస్ట్ లాగా కొంచెం కొంచెం స్పూన్తో తిప్పుకుంటూ చెక్ చేసుకుంటూ గ్రైండ్ చేసుకోండి. కొంచెం పలుకుగా, కొంచెం చిన్న చిన్న ముక్కలుగా ఉండేటట్టు గ్రైండ్ చేసుకుంటే బాగుంటుందన్నమాట. మనం ఇప్పుడు పోపు రెడీ చేసుకుందాము. స్టవ్ పైకి ఇంకో బాండిల్ తీసుకొని అందులోకి ఒక 2-3 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అవ్వాలి. ఆ తర్వాత ఒక 2 స్పూన్స్ వరకు తాలింపు గింజలు వేసుకోవాలి, మిక్స్డ్ తాలింపు గింజలు. అందులోకి ఒక 5-6 వెల్లుల్లిపాయలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఒక ఎండుమిరపకాయని 3 ముక్కలుగా కట్ చేసి పెట్టుకొని ఆ తర్వాత కరివేపాకును కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ పోపులోకే మనం కొంచెం ఇంగువ కూడా వేసుకొని ఆ తర్వాత కొంచెం ఫ్రై చేసుకోవాలన్నమాట. తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మామిడికాయ మసాలా పేస్ట్ని కూడా ఈ పోపులోకి వేసుకొని బాగా ఆయిల్ అండ్ పోపు మొత్తం ఈ మామిడికాయ మసాలా గుజ్జుకి బాగా పట్టేటట్టుగా మనం ఒక 2 నిమిషాల వరకు ఈ మామిడికాయ పేస్ట్ని బాగా ఫ్రై చేసుకోవాలి. అప్పుడే మనకి ఈ మసాలా మ్యాంగో పికిల్ అనేది మంచి టేస్ట్ వస్తుందన్నమాట.
ఆ తరువాత మనం ఇంకా ఈ పికిల్ని కొంచెం సేపు చల్లార్చుకొని ఎయిర్ టైట్ కంటైనర్లోకి పెట్టేసుకుంటే ఒక 2 వీక్స్ వరకు ఈ మ్యాంగో పికిల్ స్టోర్ ఉంటుంది. అండ్ వేడి వేడి అన్నంలో ఈ మసాలా మ్యాంగో పికిల్ వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. మీరు ట్రై చేయండి.